నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. పర్యటించినప్పుడు భారతీయుల గురించి, కువైట్లోని భారతీయుల గురించి కువైట్ రాజుగారు మరియు అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్చించడం జరిగింది. వివరాలకి వెళితే మిత్రదేశాలైన భారత్ మరియు కువైట్ మధ్య బంధం మరింత దృఢపడింది. రెండు దేశాల నడుమ సంబంధాలు కీలక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్లో పర్యటించినప్పుడు కువైట్ సిటీలోని మెజెస్టిక్ బయాన్ ప్యాలెస్లో కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమావేశమయ్యారు. అలాగే నరేంద్ర మోడీ గారికి కువైట్ రాజు గారు సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చే దిశగా ఈ యొక్క చర్చలు అయితే జరిగాయి. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఫిన్టెక్, మౌలిక సదుపాయాలు, భద్రత తదితర కీలక రంగాలలో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం పైన విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపారు. అలాగే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగే కువైట్లో నివసిస్తూ ఉన్న 10 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి సహకరిస్తూ ఉన్నందుకు కువైట్ రాజుగారికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తమ దేశం యొక్క అభివృద్ధి ప్రయాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని చెప్పేసి, భారతీయుల సేవలు వెలకట్టలేనివని చెప్పేసి కువైట్ రాజుగారు ప్రశంసించారు. భారత్లో పర్యటించాలని చెప్పేసి కువైట్ రాజు గారిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆహ్వానించడం జరిగింది. కువైట్ రాజు గారు మనం చూసుకుంటే తమ దేశ అభివృద్ధి ప్రయాణంలో భారతీయుల సేవ వెలకట్టలేనిదని చెప్పేసి 10 లక్షల మంది భారతీయులు కువైట్ దేశ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన ప్రశంసించడం జరిగింది. కువైట్ రాజు అంతటి వారే మనం చూసుకుంటే భారతీయులను ప్రశంసిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఎవరైతే చిల్లర వెధవలు ఎవరైతే ఉన్నారో కువైట్లోని భారతీయుల గురించి విమర్శలు చేస్తూ ఉన్నారో, కువైట్ రాజు గారి ప్రశంసించినప్పుడు ఇటువంటి కుక్కలు మురిగినా కానీ ఎవరు పట్టించుకోకండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.